నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో పెరిగిన ఓటర్ల శాతం రాష్ట్ర స్థాయిలో సాధించిన రికార్డ్. హర్షం వ్యక్తం చేసిన ప్రజాస్వామ్యవాదులు. వాసవి మాతకు తణుకులో ప్రత్యేక పూజలు, 108 కలశాలతో అభిషేకాలు. తణుకులో ఘనంగా స్త్రీవాద రచయిత చలం జయంతి, రచనలు సమీక్షించిన మహిళలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు. ముమ్మిడివరం బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో ఘనంగా సమారాధనలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన స్వామివారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, తరలివచ్చిన భక్తజనం, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. ఏలూరు జిల్లాలో సేకరించిన 2,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి. నర్సాపురం పార్లమెంటు పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ 5 ఏళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 2 లక్షలకు పైగా ఓటర్లు జారవిడ్చుకున్నారు. సమర్థులైన నాయకులను ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో మొత్తం 14,72,923 మంది ఓటర్లు ఉండగా 12,16,667 మంది పోలింగ్లో పాల్గొన్నారు. 2,56,256 మంది పోలింగుకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. అయితే నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 82.60% మాత్రం ఓటేశారు. ఇక వృత్తి, వ్యాపార, విద్యావసరాల దృష్ట్యా పొరుగు రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉంటున్న నర్సాపురం ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొన్న స్థానికంగా ఉన్న విద్యావేత్తల్లో అధిక శాతం పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటేయడానికి ఓటర్లు కనీసం 3 నుంచి 4 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవీఎంలు మొరాయించడం, పోలింగ్ నెమ్మదిగా సాగడంతో చాలా మంది 2-3 సార్లు కేంద్రాలకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. కేంద్రాల వద్ద సరైన సదుపాయాలు లేకపోవడం సహనానికి పరీక్ష పెట్టింది. అపార్ట్మెంట్ వాసుల్లో చాలా మంది ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. పోలింగ్ రోజుతో పాటు ముందు 2వ శనివారం, ఆదివారం సెలవులు కావడంతో పొరుగు ప్రాంతాలకు విహారానికి వెళ్లిపోయారు. సచివాలయ ఉద్యోగులు చాలా మందికి ఓటర్ స్లిప్పులు అందచేయలేదు. ఆన్లైన్లో తీసుకునే అవకాశం ఉన్నా వాటిపై అవగాహన లేక ఎక్కువ మంది ఇంటికే పరిమితమయ్యారు. ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు కేంద్రాల పరిధిలో ఉండడంతో పలువురు పోలింగ్కు దూరంగా ఉన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా తణుకుకు చెందిన ఈమె భక్తులు శనివారం కలశాలతో ఊరేగి పల్లకీ సేవ చేశారు. అనంతరం ఆలయంలో అభిషేకం నిర్వహించి కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమని రాంబాబు, కార్యదర్శి మాజేటి కాశీ, సభ్యులు కోడూరి కేదారేశ్వరరావు, కొత్త సత్యనారాయణ, మానేపల్లి సాయిబాబాలు పాల్గొన్నారు. ప్రముఖ స్త్రీవాద రచయిత చలం జయంతిని తణుకు సజ్జాపురానికి చెందిన దేవీప్రియ ఎస్టేట్లో పలువురు మహిళలు శనివారం నిర్వహించి ఆయన రచనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీనియర్ రచయిత, సంగీత విద్వాన్ నారుమంచి వాణి ప్రభాకరి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం చలం రాసిన రచనలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. 1894 మే 18వ తేదీన జన్మించిన చలం 20వ శతాబ్దం తొలికాలంలో రాసిన రచనలు నేటి కాలంలో అమలులోకి వచ్చాయని ఆమె చెప్పారు. ముఖ్యంగా స్త్రీ విద్య పెరగడంతో పాటు అందరూ ఉద్యోగాలు చేసే స్థితికి ఎదిగారన్నారు. ఇంకా అన్ని రంగాలలోనూ మహిళలు ముందడుగు వేస్తూ అభివృద్ధి చెందుతున్నట్లు వాణి ప్రభాకరి వివరించారు. చలం గారు ఆంధ్రదేశంలో మహోన్నత రచయిత అని చెప్పాలి. ఆనాడు స్త్రీ స్వేచ్ఛ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. రచనల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరచడానికి ఆయన ఎంతో ముందడుగు వేశారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా స్త్రీలు ఎంతో ఎదిగి సమాజ ఉన్నతిని కోరుతున్నారు. విద్యావంతురాలైన స్త్రీ సమాజంలో ఎంతో సహనం, శాంతంతో తన యొక్క వృత్తిని నిర్వహిస్తుంది. అందువలన ఆనాడు ఆయన కన్న కలలన్నీ నేటి స్త్రీ సాకారం చేసింది.
ఇంకా సాకారం చేస్తుంది. నేటి స్త్రీ విద్యావంతురాలే సమాజ హితం కోరుతూ ఉన్నత వ్యక్తిత్వంతో జీవించడానికి ఆనాడు చలంగారు కన్న కళలు సాకారం నేడు మన స్త్రీలలో చూస్తున్నాం. మరి చలంగారు ఎప్పటికీ ఆరాధ్యులనే చెప్తాను. ఆయన రచనల్లో మనం ఆణిముత్యాలు లాంటివి ఎంచుకుని చదివితే జీవితం పట్ల అవగాహన వస్తుంది, సమాజం పట్ల అవగాహన వస్తుంది. ఈ సమావేశంలో ఎం వెంకటలక్ష్మి, ఏ లక్ష్మి, వై శ్రీలక్ష్మి, భానుమతులు పాల్గొన్నారు. తణుకు గోస్తని నదికి ఆనుకుని వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 331వ ఆరాధనోత్సవాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అభిషేకాలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొమ్మోజు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ప్రముఖులు పొడుగు రామాచారి, ఉపాధ్యక్షులు దవిళవేశ్వరపు సుబ్బారావు, ధర్మకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని అలంపురం గ్రామంలోని వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించనున్నట్లు సంస్థ ఫౌండర్ చైర్మన్ కొలనువాడ పెద్దకృష్ణంరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారని ఆయన చెప్పారు. ఇంకా కళ్లజోళ్లను కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు వివరించారు. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.